ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదరాహ్వానం. సాధారణంగా పూజ చేస్తున్నప్పుడు పూజలో నివేదన అనేటటువంటిది తప్పనిసరిగా భగవంతునికి చేయాలి. నిత్య పూజ అందరూ చేసుకుంటాం. సాధారణమైన పూజ అయినా కొంచెం విశేషమైన పూజ అయినా చేసుకుంటూ ఉంటారు. ఈ సాధారణ పూజ అయినా విశేషమైన పూజ అయినా నైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి. సాధారణంగా నిత్యం ఇంట్లో సామాన్యంగా పూజ చేసుకునేటప్పుడు చిన్న విగ్రహాలు మామూలుగా ఉన్నటువంటి పటాలు పెట్టుకునే వాళ్ళైతే పటిక పంచదార కానీ కిస్మిస్ లాంటి డ్రై ఫ్రూట్స్ కానీ అరటిపండు అటువంటివి పెట్టుకోవచ్చు. కానీ పెద్ద విగ్రహాలు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టిన వాళ్ళైతే తప్పనిసరిగా మహానివేదన చేయాలి, లేదా విశేషమైనటువంటి ప్రసాదాలు తయారు చేసి పెట్టాలి. విశేషమైన ప్రసాదాలంటే చక్కెర పొంగలి, పులిహోర, దధ్యోదనం ఇటువంటివన్నీ కూడా తప్పనిసరిగా చేసి పెట్టాలి. లేదంటే అటుకులు అటువంటివైనా పంచదార కానీ బెల్లం కానీ వేసి నానబెట్టి అలా పెట్టాలి తప్పనిసరిగా. అందువల్ల ఇంట్లో సాధారణమైన గృహస్థులు ఏం చేయాలంటే అంగుష్టమాత్రంగా ఉన్న విగ్రహాలు, మామూలుగా ఉన్నటువంటి పటాలు పెట్టుకొని దేవుణ్ణి పూజ చేసుకోవచ్చు. విగ్రహాలు కూడా ఎక్కువ పెట్టుకోకూడదు. దైవం ఒక్కటే ఉన్నటువంటిది అంటే ఒక విఘ్నేశ్వరుడి ఫోటో అనుకోండి, ఒకటే పెట్టుకోవాలి. అమ్మవారి ఫోటో అయితే ఒకటే పెట్టుకోవాలి. స్వామివారిది అయితే ఒకటే పెట్టుకోవాలి. అవి 2, 3 అలా ఉంచుకోకూడదు, ఎక్కువ చేసుకోనే కూడదు. అయితే ఈ నివేదనలు చేసేటప్పుడు ఎటువంటి పాత్రల్లో ఇవి వంట చేసి పెట్టాలి దేవుడికి, ఎటువంటి పళ్ళాలలో పెట్టి నివేదన చేయాలి అనే సందేహం అందరికీ ఉంటుంది. సాధారణంగా పరమాత్మకు నైవేద్యం తయారు చేయాలంటే వాడాల్సిన పాత్రలు ఏమిటంటే ఇత్తడి, కంచు, మట్టి. ఈ 3 వాడుకుంటే మంచిది. సాధారణంగా ఎక్కువ మంది ఇత్తడి వాడుకుంటారు, కొంచెం తక్కువ మంది వాడతారు. అవి కొంచెం ఖరీదు ఎక్కువ, మంచివి దొరకడం కూడా ఇప్పుడు తక్కువగా ఉంటుంది. ఎక్కడైనా వెతికి తెచ్చుకుంటే కంచు కూడా సర్వశ్రేష్టమైనటువంటి వస్తువు. అది చూసుకొని వంటలు చేసుకోవాలి. మరి ఇవి కొనలేమండి, చాలా ఖరీదుతో కూడుకుంటాయి, మేము ఇత్తడి కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్న ఖరీదులో ఉంది, తర్వాత కంచు కూడా అలా ఉంది, మేము కొనలేము, ఏం చేయాలి? అలా అని మట్టి తీసుకొని వచ్చారనుకోండి, అవి కూడా విరిగిపోతూ పగిలిపోతూ ఉంటాయి. మేము సాధారణంగా ఇళ్లలో వండుకునే స్టీల్ పాత్రల్లోనే వండుకుంటామని చాలామంది అంటూ బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు మరి ఏం చేస్తారు? స్టీల్ పాత్రలో వండుకుంటే సరిపోతుంది, మరి తప్పదు కదా వాళ్ళకి. మామూలుగా కొంచెం కొనుక్కోగలిగిన స్థితి ఉన్నవాళ్ళు మాత్రం ఈ విధంగా ఇత్తడి, కంచు కొనుక్కొని అందులో స్వామివారికి వంటలు చేసి విశేషంగా పెట్టవచ్చు. ఈ నైవేద్య ప్రక్రియలో చాలామంది నిత్యము ఉదయాన్నే, సాయంకాలం కూడా కొంతమంది చేసి పెడుతూ ఉంటారు. అంటే భగవత్ ఆరాధనలోనే నిరంతరం ఉండేవాళ్ళు ఈ పనులు చేస్తూ ఉంటారు. అలా అవని వాళ్ళు మాత్రం మామూలుగా అప్పటికి అవసర నివేదనలను పెడతారు. ఈ పటిక పంచదార, అరటిపండు, బెల్లం ముక్క, కిస్మిస్ లాంటి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అవసర నివేదనలు. విఘ్నేశ్వరుడికి బెల్లం ముక్క తప్పనిసరిగా పెట్టాలి వీలును బట్టి. అతనికి చాలా ఇష్టం బెల్లం ముక్క. స్వామివారికి కూడా పెట్టవచ్చు. స్వామివారికి ఖండ శర్కర అంటే పటిక పంచదార అంటే చాలా ఇష్టం. స్వచ్ఛమైనది తీసుకొని వచ్చి పెట్టాలి. ఈ పటిక పంచదార కూడా ఇప్పుడు చిప్స్ రూపంలో అమ్ముతున్నారు, చిన్న చిన్నవి. అవి ఎప్పుడు పెట్టకూడదు. అవి ఇంకేదానికైనా వినియోగించుకోవాలి, కానీ నైవేద్యంగా మాత్రం ఆ చిప్స్ పనికిరావు. సులభంగా ఉంటాయి కదని చాలామంది ఆ చిప్స్ ప్యాకెట్లు కొన్ని వాడుతూ ఉంటారు. మానేస్తే మంచిది. పటిక పంచదార తెచ్చుకుని ముక్కలు చేసుకొని అవి ఒక డబ్బాలో వేసుకొని రోజు దేవుడికి పటిక పంచదార నివేదన చేసుకోవచ్చు. పాలు కూడా నివేదన చేసుకోవచ్చు. పాలు ఏంటంటే ఇప్పుడు ప్యాకెట్ పాలు దొరుకుతున్నాయి కదండి, దాంతో పెట్టవచ్చా అనే సందేహం. మరి ఏం చేస్తాం? కాలాన్ని బట్టి మనం కూడా మారుతూ ఉండాలి. ఏది దొరికితే అదే పెడతాం. అలా అని 20 రోజుల నుంచి బాగా ప్రాసెస్ చేసినటువంటి గుడ్ మిల్క్లు అలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితులలో అభిషేకాలకు అసలు పనికిరావు, తర్వాత నివేదనకు కూడా పనికిరావు. న్యాయానికి నివేదనకు ఆవు పాలే పెట్టాలి, కానీ మనకు ఆవు పాలు దొరకవు. దొరకని పరిస్థితుల్లో మరి గేదె పాలైనా పెట్టచ్చు. కానీ అభిషేకానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గేదె పాలు పెట్టకూడదు. కానీ బయట అమ్మేస్తూ ఉంటారు, జనాలు ఇస్తూ ఉంటారు, అభిషేకాలు చేస్తూనే ఉంటారు. ఇది ఇలా కొనసాగుతూ ఉన్నది. మనం దీనికి ఏమీ చేయలేం. మరి దొరకదు కాబట్టి అలా జరిగిపోతూ ఉంటుంది. ఆవు పాలు దొరికితే వాటితో చేసుకోవచ్చు. ఈ పాలు మరిగించాలా, పచ్చివి పెట్టాలనే సందేహం ఉంటుంది. ప్రాచీన కాలంలో అయితే అలా తీసుకొని వచ్చి పితికిన వెంటనే తెచ్చి నైవేద్యంగా ఇచ్చేసేవారు, అక్కడ అలా పెట్టేవారు. ఇప్పుడు అటువంటివి జరగవు కాబట్టి పాలు మరిగించి అందులో కొంచెం పటిక పంచదార కలిపి నివేదన చేసుకోవచ్చు దేవుడికి. దానివల్ల వచ్చినటువంటి ఇబ్బంది మనకేం ఉండదు. పాలు దొరుకుతాయి, అలా పెట్టేసుకోవచ్చు. ఇక వండినవి ఎలా? చక్కెర పొంగలి, దధ్యోదనం, పులిహోర ఇటువంటివన్నీ పెడుతూ ఉంటాం.
పెట్టి నివేదన చేసుకుని భగవంతుడికి పూజ గదిలోకి తీసుకొని వచ్చి పరమాత్మకి నివేదన చేసుకుని కాసేపు ఉంచిన తరువాత, అంటే కనీసం కొంత సమయం ఉంచాలి, ఒక పావు గంట అయినా. అవసర నివేదన అంటే ఇంకా ఎక్కువ సమయం ఉంచవాలి. పటిక పంచదార అవన్నీ వెంటనే మనకి పని అయిపోయింది కదా అని తెచ్చి ఆ పటిక పంచదార అవి తీసేయకూడదు మనం. అవి కొంచెం ఒక పావు గంట, అసలు గంట ఉంచమని శాస్త్రం చెప్పింది. మళ్ళీ గంట అంటే మళ్ళీ అవి ఇవి ముట్టేస్తూ ఉంటాం కాబట్టి కాస్త ఓ పావు గంట 20 నిమిషాలు అయిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. ఈ నివేదనలు చేసిన వాళ్ళకి మహానైవేద్యం అంటే మధ్యాహ్నం వంట చేసి పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ చాలామంది 2 విధాలుగా కూడా చేస్తూ ఉంటారు. పరమాత్మకు మధ్యాహ్న భోజనం కూడా పెడతారు. అది ఏమిటి అంటే, పరమాత్మకు మనం ఏం వండుకుంటే అది పెట్టడం. ఏం వండుకుంటే అది. అయితే ఏం వండుకుంటే అది పెట్టాలి అంటే నిషిద్ధ పదార్థాలు, నిషిద్ధ వస్తువులు అందులో వాడకూడదు. ఆ నిషిద్ధ వస్తువులు ఏమిటంటే ఉల్లి, వెల్లుల్లి, పుట్టగొడుగులు, గోంగూర, ముల్లంగి, ములక్కాడలు, ఆనపకాయ, ఇటువంటివన్నీ నిషిద్ధాలే. కానీ మరి కుటుంబీకులు కాబట్టి కొన్ని నిషేధించినా కొన్ని వాడుకుంటారు. ములక్కాడ, ఆనపకాయ వాడుకుంటూ ఉంటారు. ఈ ముల్లంగి, ఆనపకాయ కూడా వాడుకుంటూ ఉంటారు కదా. ఈ ముల్లంగి ఇటువంటివన్నీ నిషేధించేయాలి. ఉల్లి, వెల్లుల్లి, పుట్టగొడుగులు, ముల్లంగి మాత్రం పూర్తిగా నిషేధం. అవి నిషేధించకూడదు. పూజ గది దాకా తీసుకొని రాకూడదు. అసలు ములక్కాడ, గోంగూర వేసినవి అయితే పూజ గది కూడా తీసుకొని రావద్దు. బయట స్వామివారికి నివేదన చేసి పెట్టేసుకోవచ్చు. మిగతా అవన్నీ వంట చేసిన తర్వాత స్వామివారికి పెరుగు కూడా పెట్టి, పండుంటే పండు కూడా పెట్టి, పూర్తిగా నెయ్యి వేసి ఒక తులసి దళాన్ని ఆ నివేదన మీద పెట్టి పరమాత్మకు సమర్పించుకోవాలి. నేను రాబోయే కాలంలో వీలును బట్టి ఏ విధంగా నివేదన చేయాలనేది చూపించాలని అనుకుంటున్నాను. ఆ విధంగా చేసిన నివేదన ఎంతగానో పరమాత్మకు ప్రీతికరం అవుతుంటుంది. ఆ నివేదన, ఆ పరమాత్మకు ఆరగింపు చేసినటువంటి ఆ ప్రసాదాన్ని మనం తీసుకోవడం వల్ల మన శరీరానికి తుష్టి, పుష్టి కూడా వస్తుంది. అది ఒక అమృతంలా పనిచేస్తుంది మన శరీరానికి. చేసి చూస్తే తెలుస్తుంది. ఈ నివేదన చేసిన తరువాత మనం కాసేపు లోపల పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలైనా బయటికి రావాలి. స్వామివారి దాన్ని తీసుకుంటూ ఉంటారు, ఆరగిస్తారు అని అనుకుందాం. కానీ శాస్త్ర ప్రకారం పరమాత్మ మనం పెట్టిన నివేదనను తినరు, కంటితో స్వీకరిస్తారంటారు. కంటితో స్వీకరించడం అంటే చూడడం. ప్రసాదాన్ని కంటితో మాత్రమే పరమాత్మ స్వీకరిస్తాడు. మరి పరమభక్తులైన వాళ్ళు తప్పిస్తూ ఉంటారు, పరమాత్మ నువ్వు తప్పనిసరిగా తీసుకోవాలి. అటువంటి సందర్భాల్లో పరమాత్మ తీసుకుంటాడేమో, తీసుకోవడానికి కూడా చెప్పలేం మనం. విదుర భక్తిని చూసారా? శ్రీకృష్ణ పరమాత్మని ఇంటికి పిలిచిన తర్వాత భక్తి పార్వశ్యంలో మునిగిపోయి అతని చేతిలో అరటిపండు పెట్టబోయాడు. తొక్క వలిచి అరటిపండు చేతికి ఇవ్వబోయి తొక్కని చేతికి అరటిపండు కింద పడేస్తాడు. ఆ తొక్కనే పరమాత్మ స్వీకరించాడు. అంటే మనం పెట్టిన నివేదనలలో ఉన్నటువంటి గొప్పతనం పరమాత్మ చూడడు, భక్తి ఎంత ఉందనని చూస్తాడు పరమాత్మ. అటువంటి వాళ్ళ భక్తినే పరమాత్మ స్వీకరిస్తాడు. అటువంటి భక్తినే మనం అలవర్చుకోవాలి. ఆ విధంగా నివేదన చేసిన తర్వాత ఆ నివేదనను తీసుకొని వచ్చి మనం హాయిగా భోజనంలో వాడుకోవచ్చు. చక్కగా మనం అదే భుజించాలి పరమాత్మకి. అలాగే రాత్రి కూడా మనం ఏదైనా పలహారం చేసుకున్నా, ఏది చేసుకున్నా, ఇడ్లీ చేసుకున్నా, దోశ చేసుకున్నా, ఈ నిషిద్ధ పదార్థాలు ఏవి వాడకుండా పరమాత్మకు సమర్పించి వాటిని కూడా మనం తీసుకోవాలి. అసలు ఏది మనం తిన్నా పరమాత్మకు సమర్పించి తీసుకోవడమే. ఎందుకంటే సాధారణంగా అందరం కృష్ణార్పణం అంటాం. ప్రతి పనికి, ప్రతి మాటకి, ప్రతి వస్తువుకి భోజనం తరువాత అంటారు. ఎందుకు? పరమాత్మ స్వీకరిస్తాడు అనేటటువంటి ఒక నమ్మకంతో. అయితే భగవంతుడు తీసుకునేదేమిటి? యజ్ఞయాగాదులు చేసేటప్పుడు యజ్ఞంలో వేసినటువంటి హవిస్సు అంటాం. అక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువులు వేస్తావు. ఆ వేసినవి అగ్నిదేవుడు తీసుకుని వెళ్ళి పరమాత్మకి ఇస్తాడు. అక్కడ ఏ దేవతకు అగ్నిదేవుడు అవి ఇస్తాడో, ఆ హవిస్సును అందిస్తాడో, అది తప్పనిసరిగా పరమాత్మ స్వీకరిస్తాడు. కానీ ఇంట్లో పెట్టిన నివేదనను కంటితో మాత్రమే స్వీకరిస్తాడు, స్వీకరించి కరుణిస్తాడు. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తీసుకోవడం అని అనడు. నిరంతరం ఆ ప్రయత్నం చేసి మనం తప్పనిసరిగా చూడాలి. పరమాత్మకు కృపకు ఎప్పుడు మనం పాత్రులు అవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి ఒక సందేహం వస్తుంది. ఇప్పుడు ఈ వండిన పాత్రలు కంచు అవి ఉన్నాయి, నివేదన పళ్ళాలు ఏమిటి ఉంటాయి? నివేదన కోసం మనం వెండి పళ్ళం వాడుకోవచ్చు, ఇత్తడి పళ్ళం వాడుకోవచ్చు, కంచు పళ్ళం వాడుకోవచ్చు, మట్టి పళ్ళం కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంకొంతమందికి ఒక సందేహం, ఏమండి మేము నిషిద్ధ పదార్థాలు కూడా ఒక్కొక్కప్పుడు వాడియాల్సి వస్తుంటుంది, మరి మళ్ళీ కొనుక్కోవడానికి మా దగ్గర డబ్బు ఉండదండి, ఆ పాత్రలని ఏమి చెయ్యాలి, ఎలా శుద్ధి చేసుకోవాలి అని వాళ్ళకి. ఆ పాత్రలను శుద్ధి చేసే మార్గం కూడా మనకున్నది. శుభ్రంగా దాన్ని తోమేసి బాగా శుభ్రంగా తోమిన తర్వాత అగ్నిత్వత్వం అంటాం. అంటే ఏంటంటే అగ్ని మీద
అంటే గ్యాస్ స్టవ్ మనకు ఉంటుంది కాబట్టి ఆ గ్యాస్ స్టవ్ దగ్గర ఈ పాత్రని బోర్లించి పెట్టాలి. అంటే మనం మామూలుగా వంట చేసుకునేటట్టు పెట్టేటట్టు కాకుండా దానికి రివర్స్‌లో బోర్లించి పెట్టి కాసేపు ఉంచేస్తే పూర్తిగా ఈ మంట వల్ల అది శుద్ధి అయిపోతుంది ఆ పాత్ర. బాగా శుద్ధి అయిపోతుంది. అది బాగా వేడెక్కిన తర్వాత దించేసి మళ్ళీ తోమి కడిగి మనం ప్రసాదాలకైనా వాడుకోవచ్చు. ఏమి ఇబ్బంది ఉండదు మనకి ఆ విషయంగా. ఆ విధంగా అన్ని పాత్రలను మనం శుద్ధి చేసుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ప్రసాదాల కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడైతే మనకు అన్ని గిన్నెలు దొరుకుతున్నాయి. మార్కెట్‌కి వెళ్ళి హాయిగా కొనేసుకుంటున్నాం. ప్రాచీన కాలంలో అటువంటి వెసులుబాటు వాళ్ళకి లేనే లేదు. ఇన్ని గిన్నెలు దొరికేవి కాదు. అంత ధనం కూడా ఉండేది కాదు. ముఖ్యంగా నిష్ఠాగరిష్ఠులు, దేవాలయాల్లో ఉండే అర్చకులు అటువంటి వాళ్ళకి ధనం సమృద్ధిగా లభించేది కాదు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు చాలా పుస్తకాల్లో నేను చదివాను. కొబ్బరికాయ పగలగొట్టి ఆ కొబ్బరి లోపల ఉన్నటువంటి గుజ్జును వాడేసిన తర్వాత కొబ్బరి పెంకు అంటాము. ఆ చిప్ప తాలూకా పెంకు. ఆ పెంకులో వాళ్ళు నూరుకున్న పచ్చళ్ళు అవన్నీ పెట్టుకొని మరొక పెంకుని దానిపై మూతగా వేసుకొని ఉండేవారట. ఏవైనా వస్తువులు భద్రపరుచుకోవాలంటే వాళ్ళు అప్పట్లో అలాగే చేసేవారంట. ఇప్పుడు మనకు విస్తారంగా దొరుకుతున్నాయి కాబట్టి మనం వాడేసుకుంటున్నాం. లేని వాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళు ఈ విధంగా చేసుకొని పరమాత్మ కృపకు ఎప్పుడూ పాత్రులవ్వాలి. మరొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.